సృష్టికి ముందు, సమయానికి ముందే, వెలుగుకి, పదార్థానికి ముందే ఒక్కటి మాత్రమే ఉండేది, నిశ్శబ్దం, అంతులేని అంధకారం. ఆ శూన్యంలో రూపం లేని ఒక శక్తి విహరిస్తూ ఉండేది. అది ఎవ్వరూ కాదు, అదే శివుడు. ఆయన జన్మించలేదు, ఆయన్ని మరణం తాకదు. ఆయనే స్వయంభూ. ఆయన మౌనంలో నుంచే ఈ విశ్వం ఉద్భవించింది. శివుని నిశ్శబ్దతలోంచి ఒక తత్వం జనించింది, సృష్టి తత్వం. దానితో బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. ఆ తత్వం తర్వాత సంరక్షణగా మారింది. అప్పుడే విష్ణువు ఆవిర్భవించాడు. చివరిగా లయతత్వం, అంతము, మార్పు, శాంతి. అదే పరమశివుడు. త్రిమూర్తులు పుట్టారు, బ్రహ్మ, విష్ణు మరియు శివుడు. కాని శివుడు పుట్టినవాడు కాదు. ఆయన తానే సృష్టికర్త కూడా, తానే అంతం. ఆయన దేవుడు కాదు, ఆయనే పరమతత్వం. రేపటి ఎపిసోడ్లో శివుడి స్వరూపం, త్రినేత్రం, త్రిశూలం, నాట్యం వెనక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.